హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? టుడే డిష్ దమ్కి సేమియా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, రండి. మొత్తానికి రెడీ చేస్తున్నారు, రైట్? హాయ్ ఫ్రెండ్, చూడండి, ఈ ఐటమ్ పేరు దమ్కి సేమి. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా కడాయిలో సేమ్యాలు వేసుకొని కొంచెము రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి సేమ్యాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత ఒక ప్లేట్లో బౌలింగ్ ప్లేట్లో తీసుకుందాం ఈ ఐటమ్ని. హౌ ఆర్ యూ? ఈరోజు దమ్కి సేమియా ఈజ్ ఏ కుకింగ్. బాగా రోస్ట్ చేస్తున్నారు, చూసారా? ఈ సేమియాని రోస్ట్ చేస్తారు బాగా. నెక్స్ట్ వచ్చి ఐటమ్ చూసారా, ఇదేంటి? ఎండి ద్రాక్ష. ఓకే, నెక్స్ట్ బాగా సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసింది కదా, అది సంగతి. నెక్స్ట్ లవంగా ఇలాచి వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేయాలి. జీడిపప్పు బాగా కొంచెం దూరగా వేయించుకోవాలి. దూరగా వచ్చేసింది చూడండి జీడిపప్పు. ఆ తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. మిక్సింగ్ చేయాలి, బాగా తాగాలన్నమాట. హాయ్ ఫ్రెండ్, చూడండి సేమ్యాలు తయారైపోయింది కదా. సేమ్యాలు గోల్డ్ కలర్లో వచ్చినట్టు వేయించుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి కడాయిలో. మూడు ఫ్రెండ్స్, ఇంకొకటి. ఇప్పుడు ఇది ఆవిరి వచ్చేదాకా మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగు వచ్చింది, అందులో కొంచెం కలర్ వేసాను నేను, రెడ్ కలరు. మీరు కలర్ వేస్తే వేయండి, లేదా స్కిప్ చేసేయండి, మీ ఇష్టం అది. ఇప్పుడు బాగా పొంగు వచ్చేసిన తర్వాత ఇది 1/2 కేజీ సేమ్యా ఫ్రెండ్. 1/2 కేజీ సేమ్యా ఇందులో వేస్తున్నాను. అంటే పొంగు బయటికి పోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గడ్డలు కట్టిపోతాయి. ఆల్రెడీ నెయ్యిలో బాగా వేయించాను, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను ఆల్రెడీ నెయ్యిలో. చూడండి ఫ్రెండ్, ఈ సేమ్యా కొంచెము ఉడకాలి, ఉడికేటట్టు కొంచెం బాగా డ్రై చేయాలి. హాయ్ ఫ్రెండ్, చూడండి సేమ్యా తయారైపోయింది. ఇప్పుడు బేకర్తో తీసుకొచ్చిన పచ్చి కోవా ఇందులో యాడ్ చేయాలి. కోవా వేస్తే ఇంకా సెఫీగా ఉంటుంది. లాస్ట్లో కోవా వేయాలి ఫ్రెండ్స్. ఇవి కోవా కొంచెం సేమ్యాలో కరగాలన్నమాట, లేదంటే ముద్దలుగా ఉంటుంది. ఇది వేడి వల్ల కొంచెం కరుగుతుందిలేండి. ఒక 5 మినిట్స్ పడుతుంది ఇది కరగాలంటే. పోయాయి. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేద్దాం. 1/2 కేజీ సేమ్యాలకి కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీ ఇష్టం, తీపి మీరు ఎంతైనా వేసుకోవచ్చు, అది మీ తినేదాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ తీపి అన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ ఉండేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే 1/2 కేజీ సేమ్యాకి కేజీ షుగర్ కలిపాను. షుగర్ బాగా కరగాలి, ఇది షీరగా మారాలి ఫ్రెండ్స్. మొత్తానికి దమ్కి సేమియా రెడీ. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి దమ్కి సేమియా రెడీ. టేస్ట్ చేద్దాం. కమ్మగా ఉంది, సూపర్ ఉంది.
ఇదన్నమాట దమ్కి సేమియా సీక్రెట్. నెక్స్ట్ ఐటమ్